హాయ్ హలో ఇప్పుడు బ్రెడ్ పకోడా చేస్తాను కదా. ఈరోజు వీటితోటి పకోడా చేస్తున్నాను. శనగపిండి లేకుండా ఆనియన్ వేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ని నీటిలో వేసి ఇలా పిండుకుని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నానబెట్టిన శనగపప్పు, అలాగే కొంచెం బియ్యం పిండి ఇవన్నీ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం వాము ఇవన్నీ వేసుకుని మనం పకోడీ పిండి ఎలాగైతే కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి అయిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రిస్పీగా అయితే చాలా ఎక్కువ క్రిస్పీగా వచ్చినాయండి. ఈ మా హస్బెండ్ నాకు తెలియకుండా వడపావు కూడా తీసుకొచ్చారన్నమాట. నాకు చాలా ఇష్టమని దాంతోపాటు ఈ పకోడా అలాగే వడపావు కూడా తింటున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.